పర్యావరణ పరిరక్షణలో భాగంగా తిరుమలలో పచ్చదనాన్ని 80% పెంచేందుకు చర్యలు చేపట్టామని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తెలియజేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుమలలోని గోగర్భం డ్యాంకు సమీపంలోని ఆక్టోపస్ భవనం వద్ద ఆయన మొక్కలు నాటారు. అదనపు ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో 2000 మొక్కలు నాటుతున్నామని చెప్పారు. తిరుమలలో ఇప్పటికే ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నప్పటికీ పూర్తిగా ప్లాస్టిక్ రహితంగా మార్చేందుకు పగడ్బందీగా ప్రణాళికలు అమలు చేస్తున్నామన్నారు. భక్తులు వాహనాల ద్వారా తీసుకొస్తున్న ప్లాస్టిక్ ను కారు విండోల ద్వారా ఘాట్ రోడ్లో విసురుతున్నారని, దీని ద్వారా ప్లాస్టిక్ అధికంగా పేరుకుపోతుండటంతో అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద ప్లాస్టిక్ ను నియంత్రిస్తున్నామన్నారు. భక్తులకు కూడా వాహనాల్లో నుండి రోడ్డుపై ప్లాస్టిక్ విసరకూడదని అవగాహన కల్పిస్తున్నామన్నారు. తిరుమలలో ప్రతి చెట్టుకు ప్రాధాన్యత ఉందని, విదేశీ మొక్కలు నాటడం ద్వారా స్వదేశీ చెట్లకు హాని కలుగుతుందని చెప్పారు. అందులో భాగంగా పూర్తి స్థాయిలో పరిశోధన చేసి 40 స్థానిక మొక్కలు జాతులను గుర్తించి తిరుమలలో నాటుతున్నామని చెప్పారు. త్వరలో అటవీ శాఖ సహకారంతో 2 లక్షల మొక్కలను నాటుతామని తెలియజేశారు. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం, వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. ఎవ్రీ ఇయర్ జూన్ 5వ తారీఖుని ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా వివిధ క్యాంపెయిన్ మోడ్లో పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మనం కూడా తిరుమలలో చాలా ప్లానింగ్ తోటి ఈసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. ఈ సందర్భంగా ఈరోజు ఉదయమే ఇక్కడ ఆక్టోపస్ సెంటర్లో మనం కొన్ని మొక్కలను నాటడం జరిగింది. దాదాపు ఈరోజు 2000 మొక్కలు నాటాలని చెప్పి ఆల్రెడీ ప్రొక్యూర్ చేసి ప్లేసెస్ ఐడెంటిఫై చేసి దాని ప్రకారం ఎక్కడెక్కడ నాటాలి అని మన తిరుమల ఫారెస్ట్ అధికారులు పూర్తి స్థాయిలో ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. సో మీ అందరికీ తెలుసు, తిరుమల అంటేనే పచ్చదనానికి నిదర్శనం. దాదాపు 70% ఫారెస్ట్ కవర్ ఉన్నాయి తిరుమలలో. ఇప్పుడు రాబోయే కాలంలో 80%గా మార్చాలని చెప్పి మనం ప్లానింగ్ కూడా చేశాము. అందుకు అనుగుణంగా వచ్చే ఈ రైనీ సీజన్లో 1 లక్ష చెట్లు ఇక్కడ ఫారెస్ట్లో కూడా నాటబోతున్నాము. ఇందుకు ఫారెస్ట్ వాళ్ళ సపోర్ట్ కూడా తీసుకొని పూర్తి స్థాయిలో మన శ్రీనివాస్ డిఎఫ్ దానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఎండలో పెట్టే